హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చక్కటి డ్రాయింగ్ ఎలా ఈజీగా వేయాలి చిన్నపిల్లలకి అర్థమయ్యేలా ఒక పేపర్ మీద వేసి చూపించబోతున్నాను. తప్పకుండా పిల్లలకి నేర్పించడానికి ట్రై చేయండి. పిల్లలకి ఆల్రెడీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ ఈ పిల్లలకి షేప్స్ గురించి బాగా తెలుసు. సో అటువంటి పిల్లలు రండి, మనం ఒక ఇల్లు వేద్దాము. ఫస్ట్ ఇలాగా ఒక స్లీపింగ్ లైన్ గీసుకుందాము, ఓకేనా? తర్వాత ఒక చక్కటి బాక్స్, అంటే స్క్వేర్ బాక్స్ని వేసుకుందాము. ఓకేనా? చక్కగా ఒక స్క్వేర్ బాక్స్ వేసుకుందాము. నాతో పాటు మీరు వేయండి, ట్రై చేయండి అమ్మా. ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ వేద్దాము. అంటే ఈ పైన ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్కి కొంచెం ఎక్స్టెండ్ చేసి ట్రయాంగిల్ వేద్దాము. ఇలా గీయాలన్నమాట. రైట్ క్రాస్, లెఫ్ట్ క్రాస్ ఇలా గీస్తే హౌస్ రూపం వచ్చేసింది. రెక్టాంగిల్, స్క్వేర్, ట్రయాంగిల్. చూసారా, ఒక హౌస్ షేప్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇంకొక రెక్టాంగిల్ గీద్దాము. చిన్న గీత పెట్టి ఇలా పైనుంచి కిందకి డోర్, ఈ హౌస్కి ఫ్రంట్ డోర్ ఇదేనన్నమాట. ఈ పక్కన ఒక చిన్న విండో, అంటే స్క్వేర్ బాక్స్. ఈ పక్కన కూడా ఒక చిన్న విండో, ఇది కూడా ఒక స్క్వేర్ బాక్స్. కానీ ఈ స్క్వేర్ బాక్స్ డిజైన్ చేయాలి మనం. ఎలా? జస్ట్ ఇలా స్ట్రైట్ లైన్స్ ఒక 3 గీసుకుంటే విండో. చూసారా పిల్లలు? చక్కగా ఇలా చిన్నగా 1 2 3 1లు వేసానంతే. భలే ఉంది కదా. ఇక్కడ ఒక చిమ్నీ గొట్టం వేద్దామా? చిమ్నీ అంటే స్మోక్ వెంట్ అన్నమాట. పూర్వం ఇలాంటి ఇళ్లలో పొగ బయటికి వెళ్ళిపోవడానికి ఒక వెంట్ ఉండేదన్నమాట. ఆ వెంట్ అన్నమాట ఇది. అలా పొగ బయటికి వెళ్ళిపోతుంది. కుక్ చేసేటప్పుడు వచ్చిన పొగ అన్నమాట. అక్కడి నుంచి ఆమ్మన ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఇంటి దగ్గర ఒక చక్కటి చెట్టు కూడా వేసుకుందాము. బ్రాకెట్స్ తెలిసిన చిన్నగా. అసలు ఫస్ట్ ఏం చేద్దామంటే చక్కగాను ఒక రెక్టాంగిల్ గీసుకుందాము. ఇదిగో 2 1లు స్ట్రైట్గా 11 అలా గీసినా చెప్పినా పర్వాలేదు, రెక్టాంగిల్ అని చెప్పినా పర్వాలేదు. ఇలా చక్కగా గీసుకోవాలి. గీసుకొని ఇక్కడి నుంచి ఒక
ట్రయాంగిల్ షేప్. ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ షేప్ ఇలా తీసుకురావాలి. ఇక్కడ ఈ పైన ఏంటంటే ఇది ఒక చెట్టు కింద మనం చేద్దాం. ఇలాగా ఆర్చీల కింద, ఫ్లవర్ ఆర్చెస్ కింద రెడీ చేసామనుకో చక్కటి చెట్టు తయారవుతుంది. వావ్ అనిపిస్తుంది. స్కూల్లో మీరు ఇలాంటి డ్రాయింగ్స్ టీచర్ దగ్గర వేశారనుకో, నాకు డ్రాయింగ్ వచ్చు టీచర్ నేను వేస్తాను అన్నారనుకో, అబ్బా టీచర్ కూడా ఎంత హ్యాపీ అయిపోతారో. ఇప్పుడు ఇక్కడ మనం సన్ సర్కిల్ వేసాము. సన్ సర్కిల్ షేప్లోనే ఉంటుంది. ఈ చుట్టూ ఒక చిన్న వన్ను, ఒక పెద్ద వన్ను, ఒక చిన్నది ఒక పెద్దది వన్ అలా గీసుకుంటూ వెళితే అబ్బో మన సన్ రెడీ. ఇయ్యా వన్ రెడీ, సన్ రెడీ. సో హౌస్ రెడీ అయిపోయింది, చెట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కాకి, బర్డ్స్ ఇన్ ద స్కైలో ఉంటాయి కదా, ఇలా వేస్తే అవి బర్డ్ షేప్లో కనబడుతుంది. అంతేనారా? ఇప్పుడు దీనికి చక్కగా మనం కలర్ వేసుకుంటే ఎంత బాగుంటుందో. వేద్దామా? డోర్కి ఇలాగా చక్కగా గ్లిట్టర్ పెన్ తోటి డ్రా చేద్దాము. అబ్బా డోర్ ఎంత బాగుందో, హౌస్ లోపల ఎంత బాగుందో, ఎంత అందంగా మెరిసిపోతుందో కదా. అమ్మకి నాన్నకి ఇలాగా డ్రాయింగ్ వేసి ఇస్తే ఎంత హ్యాపీ అయిపోతారో కదా. మరి హౌస్కి కలర్ వేద్దాము, పింక్ కలర్ వేద్దాము. భలే ఉంటుంది, వెల్వెట్ కలర్, సూపర్ పింక్. ఎంత అందంగా ఉంటుందో. ఈ కలర్ వచ్చినప్పుడు చిన్న గ్యాప్ వచ్చినా పర్వాలేదు, కలరింగ్ చేయడం ఇంపార్టెంట్. బయటికి వెళ్ళిపోకుండా చూసుకోండి. లైన్ దాటి కలర్ బయటికి వెళ్ళకూడదు, అది ఇంపార్టెంట్. లేదు అని అంటే డయాగ్రామ్ మొత్తం చెడిపోతుంది, షేప్ తెలీదు మనకి. అందుకని నెమ్మదిగా చక్కగా కలర్ వేసుకోండి. ఓన్లీ ఏ పార్ట్లో వేద్దాం అనుకుంటున్నారో ఆ పార్ట్ వరకే, దీన్ని మిస్ చేసుకోకూడదు. కలర్స్లో రాణి రంగు అంటారు. దీన్ని పింక్కి రాణి రంగు అని కూడా పేరు. ఎందుకంటే కింగ్ క్వీన్ స్పెషల్ కదా, అందుకని దీన్ని రాణి రంగు అంటారు. ఎంత బాగుందో కదా. తయారైతే చూడాలి, సూపర్. ఇప్పుడు కొంచెం ఏం చేద్దామంటే ఈ బ్లాక్ కలర్లో విండోస్ పెట్టుకుందాము. సెపరేట్గా తెలియాలి కదా.
జస్ట్ అవుట్లైన్ అలా బ్లాక్ గీసుకుందాము. ఇప్పుడు మనం డోర్ ఓపెన్ చేసాము కదా, ఆ డోర్లోంచి మనకి ఏం కనబడుతుంది? ఎల్లో. సో ఇక్కడ కూడా ఎల్లో వేసుకుందాము. సో ఇంటి లోపలంతా ఎల్లో కలర్ ఉందని అర్థం అన్నమాట. ఇంటి బయట పింక్ కలర్ వేసామన్నమాట. ఇప్పుడు బ్లూ కలర్ తీసుకొని అవుట్లైన్ వేద్దాము. చక్కటి హట్ రూపంలో ఉన్నటువంటి ఇల్లు అన్నమాట ఇది. హట్ మీద ఇలాగ వేవ్ డిజైన్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. అలా వేసి గీతలు గీసుకుందాం అక్కడక్కడ. మంచిగా డిజైన్ బాగుంటుంది. ఎంత బాగుందో. పల్లెటూళ్ళకి వెళితే ఇలాంటి ఇళ్ళే కనబడతాయి మనకి. ఎంత అందంగా ఉంటుందో, ఎంత చల్లగా ఉంటుందో. వాతావరణం భలే బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఒక చక్కని చెట్టు దగ్గరికి వచ్చేద్దాం. ఈ చెట్టుకి బ్రౌన్ కలర్, ఈ కింద కూడా బ్రౌన్ కలర్, మట్టి బ్రౌన్ కలర్లోనే ఉంటుంది కదా, అందుకని ఈ చిట్టంతా బ్రౌన్ కలర్ వేసేసుకుందాము. భలే ఉందర్రా, సూపర్గా తయారవుతుంది కదా మన డ్రాయింగు. తప్పకుండా ట్రై చేసి అమ్మకి చూపించండి, టీచర్కి చూపించండి. నేను సమ్మర్లో ఇంటి దగ్గర ఇలా చక్కగా డ్రాయింగ్ నేర్చుకున్నాను టీచర్ అని చెప్పి చూపించారు అనుకో, నిజంగా టీచర్ ఎంత ఖుష్ అవుతారో తెలుసా, హ్యాపీ ఫీల్ అవుతారు. అబ్బో, యు ఆర్ ఎ గుడ్ గర్ల్, యు ఆర్ ఎ గుడ్ బాయ్, భలే నేర్చుకున్నారా, వెరీ గుడ్ అంటారు. ఇలాగ లోపల చిన్న చిన్న కర్వ్స్ వేసుకుంటే ట్రీ రెడీ. బాగుంది కదా. ఇది కూడా బ్రౌన్ కలర్ వేసుకుందాము. ఎందుకంటే ట్రీ ఎప్పుడు పైన సన్నగా ఉంటుంది, కింద లావుగా ఉంటుంది. రూట్స్ ఉంటాయి కదా కింద, అందుకని కింద లావుగా ఉంటుంది, పైన సన్నగా ఉంటుంది. సో ఇప్పుడు మనము బర్డ్స్ కూడా మనము ఈ బ్రౌన్ కలర్ వాడదాము. ఎంత బాగుందో కదా మన ఇల్లు. స్మోక్ కూడా బ్రౌన్ కలర్ వాడదాము. ఇక్కడ డోర్కి అవుట్లైన్ కూడా
బ్రౌన్ కలర్ ఇద్దాము. మొత్తం హౌస్ అంతటికి అవుట్లైన్ ఇద్దాము. అప్పుడు డిఫరెంట్ లుక్ వస్తుంది, బ్రైట్ లుక్ వస్తుంది. ముందు పెన్సిల్తో గీసుకున్నాం కదా, ఆ పెన్సిల్ తోటి ఎంత గీసామో ఆ ప్లేస్ అంతా మళ్ళీ చక్కగా ఇలాగ బ్రౌన్ కలర్ తోటి అవుట్లైనింగ్ ఇద్దాము. యా, ఇప్పుడు సన్ ఏ కలర్లో ఉంటాడు? ఎల్లో. ఎల్లో కలర్ మెరిసిపోతూ ఉంటాడు. మధ్యాహ్న సమయంలో అయితే మనం అసలు చూడలేము సన్ని. సన్కి కూడా అవుట్లైన్ ఇచ్చాను, బట్ సెంటర్లో ఇలా చిన్నగా రెడ్ కలర్ ఇచ్చామంటే అది సన్సెట్ అని అర్థం. ఈవినింగ్ సన్నని చూడండి మీరు ఎవరైనాను, భలే ఆరెంజ్ కలర్లో చక్కగా మెరిసిపోతూ బంతిలాగా ఉంటాడు. ఎంత బాగుంటాడో సూర్యుడు. అలాంటి టైంలో సూర్యుని చూస్తే సూర్యుడి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటాడు. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? తప్పకుండా నేర్చుకోండి, అమ్మా నాన్నకి సర్ప్రైజ్ ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు ఎంటర్టైన్ అవ్వండి. బాయ్ కిడ్స్.